అందరికీ నమస్కారం అండి. ద యూనిపవర్ వెల్ ఛానల్ తరపున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఒక ఫ్రీడమ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చిన్నలకి, పెద్దలకి, ఆడవారికి, మగవాళ్ళకి అందరికీ కూడా ఈ రోజుల్లో ఫ్రీడమ్ కావాలని కోరుకుంటున్నారు. స్వేచ్ఛ. దేని నుంచి స్వేచ్ఛ కావాలి అంటే, నేను ఎక్కడికి వెళ్తున్నానో నన్ను అడగకూడదు, ఎలాంటి డ్రెస్ చేసుకున్నా నన్ను అడగకూడదు, నా జీవితం ఎలా ఉన్నా నన్ను అడగకూడదు. అలాంటి ఫ్రీడమ్ నాకు కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. సో ఈ ఫ్రీడమ్ గురించి నేను కొన్ని కౌన్సిలింగ్స్ ఇస్తున్న క్రమంలో ఫ్రీడమ్ కావాలని తీసుకుని వాళ్ళు ఆ ఫ్రీడమ్ని ఎలా వినియోగించుకున్నారు, వాళ్ళ జీవితం ఎలా ఉంది అనే దాని గురించి నేను ఒక స్టోరీ రూపంలో చెప్పాలనుకుంటున్నాను. స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుని, అసలు స్వేచ్ఛ ఏ విషయంలో కావాలి, మీకు స్వేచ్ఛ కావాలంటే నిజంగా మీలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఏ క్వాలిటీస్ ఉంటే మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మలుచుకోగలుగుతారు, నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి అనేది కథ ద్వారా చెప్పాలని అనుకుంటున్నాను. ఒక గాలిపటం ఉంది, దాన్ని పైకి ఎగరేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఒక గాలిపటాన్ని తయారు చేసి దానికి ఒక దారం కట్టి దానికి ఒక రోల్కి చుట్టి దారాన్ని కొంచెం కొంచెంగా వదులుతూ ఆ గాలిపటాన్ని పైకి పంపిస్తూ ఉన్నారు. ఆ చుట్టూ కొన్ని గాలిపటాలు ఎగురుతూ ఉన్నాయి. ఆ గాలిపటాన్ని చూసి ఈ గాలిపటం అనుకుందట, అవి చూడు ఎంత స్వేచ్ఛగా ఎగురుతున్నాయో, నన్ను ఈ దారం కట్టి ఆపేస్తున్నారు, నాకు స్వేచ్ఛనివ్వట్లేదు. ఈ కట్టిన వ్యక్తి ఏ డైరెక్షన్లో వెళ్ళమంటే నేను అదే డైరెక్షన్లో వెళ్లాల్సి వస్తుంది. నేను ఎక్కువ ఎత్తు వెళ్ళలేకపోతున్నాను, నాకు నచ్చినట్లు వెళ్ళలేకపోతున్నాను. నాకు ఆ పక్కనున్న గ్రీన్ కలర్ గాలిపటం దగ్గరికి వెళ్ళాలని ఉంది, అక్కడ ఎల్లో కలర్ గాలిపటం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ఉంది. నేను త్వరగా వెళ్ళలేకపోతున్నాను, అలాగే స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాను. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని ఆ గాలిపటం తన బలాన్నంతా గాలితో తన బలాన్నంతా ఉపయోగించి ఆ దారాన్ని తెంచుకోవడానికి ప్రయత్నం చేసిందట. ఆ దారాన్ని చాలా బలవంతంగా తెంచేసుకుంది. అతను ఏం చేస్తాడు, ఆ దారం తెగిపోయింది, అది అలా వెళ్ళిపోతూ ఉంది, దాన్ని పట్టుకోలేకపోయాడు, అది అలా ఎగురుతూ వెళ్ళింది. ఇప్పుడు అనుకుందట, ఇది కదా నిజమైన స్వేచ్ఛ అంటే, ఇది కదా నిజమైన సంతోషం అంటే, ఇప్పుడు నేను నాకు కావలసినట్లు వెళ్ళిపోవచ్చు, నాకు కావలసినట్లుగా నేను బ్రతకొచ్చు, ఎస్ నా జీవితం ఇప్పుడు ఎంత నా చేతుల్లో ఉంది, నేను కావలసినట్లు ఈ ఆకాశంలో విహరించవచ్చు అని ఆ గాలిపటం దగ్గరికి వెళ్తూ ఈ గాలిపటం దగ్గరికి వెళ్తూ కాసేపు అటు ఇటు తిరిగిందట. ఆ తర్వాత ఒక గాలి వచ్చింది, ఆ గాలి దెబ్బకి వెళ్ళి చెట్టు కొమ్మలో ఇరుక్కుపోయింది, అక్కడ స్ట్రక్ అయిపోయింది, అక్కడి నుంచి బయటికి రాలేకపోతుంది. నాకు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉన్నారా అని ఎదురు చూస్తూ ఉంది, కానీ అక్కడ ఎవరూ సహాయం చేసేవాళ్ళు లేరు. కొన్ని గాలిపటాలు వెళ్ళి బురదలో పడుతున్నాయి, కొన్ని గాలిపటాలు వెళ్ళి తుప్పల్లో ఇరుక్కుపోతున్నాయి, ఇంటి పైనకి వెళ్ళి ఆగిపోతున్నాయి. ఇలాగ రకరకాల ప్లేసుల్లో గాలిపటాలన్నీ వెళ్ళి చిక్కుకుపోయాయి. అయ్యో నన్ను కాపాడేవాళ్లే ఎవరూ లేరా అని ఆ గాలిపటం విలపిస్తుంది, రోదిస్తుంది. ఇప్పుడు వరకు నన్ను చాలా చక్కగా తీసుకెళ్లిన వ్యక్తి చేతిలో నుంచి నేను స్వేచ్ఛ, స్వతంత్రం అనుకుంటూ నా అంతటా నేనే బలవంతంగా నేను ఆ తాడిని తెంచేసుకున్నాను. క్షణికమైన ఆలోచనతో, క్షణికమైన సంతోషం కోసం ఎక్కడో స్వేచ్ఛ ఉంది, నేనే ఎగరొచ్చు అనుకున్నాను. ఆ దారం తెంచుకుని ఎంత తప్పు చేశాను. ఇప్పుడు ఆ దారం అతని చేతిలో ఉంటే నన్ను కాపాడేవాళ్ళు. ఇప్పుడు నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి విహరించలేను, ఈ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయాను, నన్ను కాపాడేవాళ్లే లేరా అని విలపిస్తూ ఏడుస్తూ ఉందట. ఈరోజు అలా చెట్టు కొమ్మల్లో, బురదగుంటల్లో గాలిపటాలు ఎలా అయితే ఆగిపోయి స్ట్రక్ అయిపోయాయో, అదేవిధంగా స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి, నన్ను ఎవరు అడగకూడదు, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేని జీవితాన్ని నేను జీవించాలి అనుకుని ఎంతోమంది బయటికి వచ్చేస్తున్నారు, బలవంతంగా ఆ దారాన్ని తెంచేస్తున్నారు. ఆ దారం అంటే అదొక డిసిప్లిన్ అనుకుంటున్నారు, అక్కడ కష్టం ఉంది అనుకుంటున్నారు. కానీ ఆ దారం ఏంటి అంటే మీ జీవితానికి కావలసిన ఒక విజన్. నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వతంత్రం ఎప్పుడు ఉంటుందంటే నీ జీవితం మీద నీకు క్లారిటీ ఉన్నప్పుడు. నీ జీవితం మీద నీకు క్లారిటీ ఉందనుకో, నీకంటూ ఒక విజన్ ఉందనుకో,
నీకంటూ ఒక మిషన్ ఉందనుకో, ఖచ్చితంగా ఆ దారాన్ని నువ్వు తెంచుకోవు. దానిలోనే నీ స్వేచ్ఛ ఏంటో తెలుస్తుంది. నువ్వు స్వేచ్ఛగా ఉండాలి అంటే మొదట నీ జీవితానికంటూ ఒక విజన్ని ఏర్పాటు చేసుకో. నువ్వేం చదవాలనుకుంటున్నావు, నువ్వు ఒక పర్పస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయి. నువ్వు ఫ్రీడమ్ దేనికి కోరుకుంటున్నావు? లగ్జరీ లైఫ్ కోసమా, అంటే జల్సాల కోసమా, బయట తిరగడం కోసమా, దేనికోసం? నీ జీవితంలో నువ్వు కావాలనుకుంటున్న ఈ ఫ్రీడమ్ నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుందా, లేదా క్షణికమైన ఆనందాన్ని మాత్రమే ఇస్తుందా? ఈ క్షణికమైన ఆనందాన్ని ఇచ్చే ఫ్రీడమ్ నీ జీవితాన్ని ఎప్పుడైనా కానీ ఏదో ఒక బురదగుంట్లో పడేస్తూ స్ట్రక్ అయిపోయేటట్లే చేస్తుంది తప్ప నీ జీవితంలో ముందుకు తీసుకెళ్దాం. మరి నీ జీవితంలో ముందుకు తీసుకెళ్లే ఫ్రీడమ్ నీకు కావాలంటే నీకంటూ ఒక విజన్ ఉండాలి. నీ జీవితం మీద నీకు పూర్తి పట్టుదల ఉండాలి. నీ పూర్తి కంట్రోల్ నీ జీవితంలోనే ఉండాలి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. నీ జీవితాన్ని తీసుకెళ్ళి ఎక్కడో తాకట్టు పెట్టేసి ఎక్కడో స్ట్రక్ అయిపోయి నాకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు అంటే నీకు ఎవరు స్వేచ్ఛనిస్తారు? ఆ ఇరుక్కుపోయిన గాలిపటాన్ని ఎవరు బయటికి తీసుకొస్తారు? ఆ బురదగుంట్లో పడిపోయిన గాలిపటాన్ని ఎవరు తీసుకొస్తారు? ముళ్ళ పొదల్లో ఉన్న గాలిపటాన్ని ఎవరు తీసుకొస్తారు? అలా ఎన్నో జీవితాలు ఈరోజు స్ట్రక్ అయిపోయి ఆగిపోయి నాశనం అవుతున్నాయి. స్వేచ్ఛ స్వేచ్ఛ అంటూ నువ్వు ఎంతకాలం పరిగెడుతున్నావు? దేనికోసం పరిగెడుతున్నావు? నీ జీవితంలో విజన్ లేకుండా, నీ జీవితంలో ఒక మిషన్ని ఏర్పాటు చేసుకోకుండా నువ్వు స్వేచ్ఛ స్వతంత్రం అనుకుంటూ తిరిగితే నీ జీవితం కూడా ఏదో ఒక రోజు స్ట్రక్ అయిపోతుంది. అక్కడి నుంచి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నిజమైన ఫ్రీడమ్ దేంట్లో కోరుకుంటున్నావు? నువ్వు ఒక విజన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ గాలిపటం లాగా చిన్న చిన్నగానే ముందుకు వెళ్తావు. నీకంటూ ఒక గోల్ ఉంటే ఆ గోల్ని 5 సంవత్సరాల్లో నేను ఇది సాధించాలి, 2 సంవత్సరాలు నేను ఇది సాధించాలి అనుకున్నప్పుడు చిన్నగా గోల్స్గా ఏర్పాటు చేసుకుని కొంచెంగానే డెవలప్ అవుతావు తప్ప ఒకేసారి పైకి ఎగరలేవు. కానీ అది కన్సిస్టెన్సీ. ఖచ్చితంగా నీ ఎదుగుదల దాంట్లో ఉంటుంది. నీకు అక్కడ స్వేచ్ఛ ఉంటుంది, ఫైనాన్షియల్గా స్వేచ్ఛ ఉంటుంది, ఎమోషనల్గా స్పేస్ ఉంటుంది, నీకు రెస్పెక్ట్ ఉంటుంది, నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇవి లేని స్వేచ్ఛ ఎందుకు? ఇవేమీ లేకుండా కేవలం క్షణికమైన ఆనందాల కోసం నువ్వు కనుక స్వేచ్ఛ స్వతంత్రం కావాలనుకుంటే మై డియర్ ఫ్రెండ్, ఇప్పుడే ఈ క్షణమే ఈ గాలిపటంలాగా నా జీవితం అవుతుందేమోనని రియలైజ్ అవ్వు. నీ జీవితానికి ఒక విజన్ని ఏర్పాటు చేసుకుని ఒక మిషన్ని స్టార్ట్ చేసి దాంట్లో నువ్వు ఫ్రీడమ్ని కోరుకో. ఎస్, ఈ ప్రాజెక్ట్ చేయడానికి నాకు కావాల్సినంత స్పేస్ కావాలి, ఈ ప్రాజెక్ట్ చేయడానికి నాకు కొంత ఫ్రీడమ్ కావాలి, నేను కొంత రీసెర్చ్ చేయాలి. పర్పస్ఫుల్ ఫ్రీడమ్ని కోరుకో. ఆ ఫ్రీడమ్ ఏ పేరెంట్ అయినా ఇస్తారు, ఏ ఫ్యామిలీ మెంబర్ అయినా ఇస్తారు. నీకు విజన్ లేకుండా నువ్వు ఎలాంటి మిషన్ స్టార్ట్ చేయకుండా ఫ్రీడమ్ కావాలి అనుకుంటే వారికి తెలియదా నువ్వు ఎందుకు అడుగుతున్నావో? నిన్ను కన్న తల్లిదండ్రులకి నువ్వేం చేస్తున్నావో నువ్వేంటో తెలీదా? వాళ్ళు ఈ ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని ఆ ఫ్రీడమ్ని దుర్వినియోగం చేసుకుని ఎక్కడికో వెళ్ళు స్ట్రక్ అయిపోయి అక్కడి నుంచి బయటికి రాలేక సూసైడ్ టెండెన్సీ, డ్రగ్స్ వినియోగిస్తూ ఫోర్నోగ్రఫీకి బానిసలై లవ్ అనే ట్రాక్లో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఎంతోమంది స్ట్రక్ అయ్యి నా దగ్గర కౌన్సిలింగ్స్కి వస్తున్నారు. చిన్న లేదు పెద్ద లేదు, చాలామంది ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికే నువ్వు స్ట్రక్ అయి ఉన్నావా? నో ప్రాబ్లం. అక్కడి నుంచి బయటికి రావడానికి చెయ్యి అందించి నిన్ను పైకి తీసుకురావడానికి నీ కుటుంబం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నువ్వు ఎక్కడైతే స్ట్రక్ అయిపోయావో ఆ స్ట్రక్ అయిపోయిన విషయాన్ని నీ తల్లిదండ్రులతో షేర్ చేసుకో, నీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకో, నువ్వు అనుభవిస్తున్న బాధని షేర్ చేసుకో. లేదు, ఒక మంచి సైకాలజిస్ట్ని కలువు, నీకు ఎమోషనల్ సపోర్ట్ తీసుకో. మంచి డెసిషన్ తీసుకోవడానికి అటు కుటుంబ సభ్యులు ఇటు సైకాలజిస్ట్ నీకు చాలా చక్కగా ఉపయోగపడతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికే నువ్వు స్ట్రక్ అయి ఉన్నా, లేదు ఫ్రీడమ్ అంటూ ఆవేశపడుతూ ఆతృతతో ఉన్నా కానీ నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఒక మిషన్ని, ఒక విజన్ని క్రియేట్ చేసుకో. నీకంటూ నీ జీవితానికి ఒక గోల్ని క్రియేట్ చేసుకో. అది నిన్ను ఎంత ఎత్తుకు కావాలంటే అంత ఎత్తుకు తీసుకెళ్తుంది. నీకు ఒక ఐడెంటిటీ తీసుకొస్తుంది, నీకు ఒక రెస్పెక్ట్ తీసుకొస్తుంది, ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ తీసుకొస్తుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ తీసుకొస్తుంది, అలాగే నీ జీవితానికి కావలసిన ఫుల్ఫిల్మెంట్ని తీసుకొస్తుంది. అదే నీ జీవితానికి నిజమైన స్వేచ్ఛ స్వతంత్రం. మరి
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్ ద్వారా మీకు ఇవ్వబోతున్నాం. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.